హలో అండి. ఈరోజు వీడియో మా చెల్లి శ్రీమంతందనమాట. అమెరికాలో ఉన్నా కూడా మన సాంప్రదాయానికి ఏమీ తగ్గకుండా మేమెలా చేసుకున్నామన్నది చూపిస్తాను. ఇండియా నుంచే మనకి పార్సెల్ వస్తుంది ఎనీవే. సో, కొన్ని స్వీట్స్ అక్కడి నుంచి తెప్పించుకున్నామనమాట. అండ్ రిటర్న్ గిఫ్ట్స్, చీర అండ్ కొన్ని జ్యువెలరీ లాంటివి. బట్ మిగతావన్నీ ఇక్కడ కొన్ని దొరికాయన్నమాట. ఇక్కడే చేసాము. అండ్ డెకరేషన్ కూడా ఇంట్లో సింపుల్‌గానే చేసేసాము. పెద్ద హడావిడి బయట హాల్ అలా ఏం చేయలేదు. జస్ట్ ఇంట్లోనే ఉన్న కొంతమందిని ఒక 30, 40 పీపుల్ వరకు పిలిచామంతే అనమాట. అండ్ అమ్మ ఇండియా నుంచి చీర పంపించింది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ కట్టుకునే చీర అనమాట. దీనికి లైట్ వర్క్ చేయించాం బ్లౌజ్‌కి. సో, చీరొచ్చేసి రెడ్ అండ్ సీ గ్రీన్ కలరు. మేమందరం లైక్ నేను, చెల్లి ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటది కాబట్టి అందరం కలిసి పొద్దున్నే వచ్చేసాం డెకరేషన్ అవి హెల్ప్ చేయడానికి. పిల్లలతో అసలు అవన్నీ వీడియో తీయడం కుదరలేదనమాట. సో, ఆ బిట్ తీయలేదు డెకరేషన్. తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మేము రెడీ అవుతున్నాము. ఎలా ఉందంటే ఇండియాలో పెళ్ళిళ్ళకి మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం ఉన్న చిన్న బాత్రూంలో దొరికిన ఒక్క అద్దానికే అందరం అక్క జరగని, చెల్లి జరగని, పిన్ని జరుగు, పెద్దమ్మ జరగని ఒక్క అద్దానికి కొట్టుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ అమెరికాలో అంటే మనకి పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కాబట్టి అలా ఏం ఉండదు కానీ బట్ ఇండియాలో భలే ఫన్గా ఉండేది. అండ్ ఏదన్నా ఫంక్షన్ అంటే 2 రోజుల ముందే వెళ్ళి హడావిడి చేసేవాళ్ళం. తిన్న ఫంక్షన్ వచ్చి సాటర్డే పొద్దున్న జరిగింది. సో, మేము ఫ్రైడే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం అనమాట. సో, చెల్లిని కూర్చోపెట్టే దగ్గర ముందు మనం 9 ప్లేట్లు 11 ప్లేట్లు లెక్క ఉంటుంది కదండి. దాంట్లో ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ చల్వేడి పెడతాము కదా. సో, చల్వేడి అయితే చెల్లి ఇంట్లో చేసుకుంది. తను యాక్చువల్లీ కుకింగ్ బాగా చేసుకుంటుంది అనమాట. అండ్ ఫ్రూట్స్ ఇక్కడే కొన్నాము. స్వీట్స్ అయితే ఇండియా నుంచి తెప్పించాం, గాజులు అవి. ఇది మేము చేసిన సింపుల్ అండ్ స్వీట్ డెకరేషన్ అండి. సో, జస్ట్ చిలకలు అండ్ వెనకాల అలా కర్టన్ వేసి ఒక బ్యానర్ లాగా పెట్టేసాం అనమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇండియా నుంచే తెప్పించాము. ఇవి కూడా దీనిలో బ్లౌజ్ పీస్, వెళ్ళే ముందు స్వీట్, హాట్ ఇంకా బ్యాంగిల్స్ పెట్టేసి ఇచ్చేసాము. మీకు డెకరేషన్ అవి చూపించే లోపల చెల్లి అయితే చీర కట్టేసుకుందనమాట. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే గోల్డ్ ఏమీ తెచ్చుకోలేదు. మీ అందరికీ తెలిసిందే మాకు వైజాగ్లో 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఉంది. ఇంకా మేము కూచిపూడి, భరతనాట్యం డాన్స్ సెట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటామన్నమాట. సో, ఈ జ్యువెలరీ అంతా అమ్మే సెలెక్ట్ చేసింది. మొత్తం జడావు కుందన్ సెట్ అనమాట. చెల్లితో పాటు నాకు ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయికి కూడా అమ్మాయి పంపించేస్తూ ఉంటుంది. సో, చెల్లి అన్నీ పెట్టుకున్న తర్వాత మీకు ఒక్కసారి క్లోజప్లో చూపించేస్తాను. తను శ్రీమంతం 5th మంత్లోనే చేసేసుకుందనమాట. అమ్మ వచ్చి 8వ నెల అలా వస్తుంది. సో, ఇంకా హెల్పింగ్కి మనమే కాబట్టి చెల్లి రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే చెల్లిని రెడీ చేసేసిన తర్వాత పిల్లలిద్దరిని రెడీ చేసిన తర్వాత నేను స్లోగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళతో అంతా మనకి హడావిడి అయిపోతుంది కాబట్టి కుదరదు. మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళని కూడా ఏం పెద్ద పిలవలేదు. జస్ట్ మనకు వచ్చిన మేకప్పే చేసుకున్నాము. హెయిర్ కూడా జస్ట్ ట్రెడిషనల్ కాబట్టి చెల్లే వేసేసుకుంది అనమాట. నేను ఇంకా వెనకాల పూలు అవి జస్ట్ హెయిర్కి జస్ట్ యాక్సెసరీస్ మాత్రమే పెడుతున్నాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కొన్ని ఐటమ్స్ బయట ఇచ్చేసాము, కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇంట్లో చేసామన్నమాట. ఎందుకంటే అన్నీ చేయాలంటే మనకు కష్టం. అది 40 పీపుల్కి. ఇంతకు ముందంటే పిల్లలు లేనప్పుడు కొంచెం ఓపిక ఉండేది. ఏదైనా ఈవెంట్స్ వస్తే మేమే ఒకళ్ళు లైక్ 1-2 కర్రీస్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు వర్క్ కిడ్స్తో అసలు అవ్వట్లేదు. సో, అలా ఆర్డర్ చేసేసుకున్నాం. అమ్మ వీడియో కాల్ చేసింది. సో, చెల్లి అమ్మ వాళ్ళకి చూపిస్తుంది అనమాట తను ఎలా రెడీ అయిందో. జ్యువెలరీ అండ్ అవి చీర చాలా బాగా సెట్ అయినాయి కదండి, ఎంత బాగుందో.
అమెరికాలో అయినా కూడా ఇండియాకి తగ్గకుండా అందరూ చాలా బాగా చేసుకుంటున్నారండి. ఇండియా నుంచి పార్సెల్స్ రావడం వల్లనో, లేకపోతే మనకి ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్‌ని మనం కూడా ఇక్కడ అలానే చేసుకోవాలని బేబీ షవర్స్ కూడా చేసుకుంటాం. బట్ శ్రీమంతం అనేది ఇట్స్ జస్ట్ అవర్ ట్రెడిషన్ కదా! దాన్ని కాపాడుకోవాలి. సో, మనం ఎక్కడున్నా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలండి. మీరేమంటారు? అంతే కదా? మా చెల్లి రెడీ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా పిల్లలు నేను రెడీ అవ్వాలి. చిన్నప్పటి నుంచి మా వెదర్ అయితే ఇండియన్ వేర్, ట్రెడిషనల్ వేర్ అది ఎలాంటి క్లాత్ అయినా గానీ హ్యాపీగా యేసుకునేవాడనమాట. అసలు ఏం కంప్లెయింట్స్ ఉండేవి కాదు. కానీ మన వాహిని అలా కాదు. లోపల మనం బనీన్ ఏదన్నా ఒక మంచి మెత్త క్లాత్‌ది ఎయ్యకపోతే అసలు యేసినప్పటి నుంచి అది గుచ్చుకుంటుంది అని తీసే వరకు అంటాడనమాట. అందుకని ఎప్పుడైనా లైక్ కాటన్ కాకుండా ఇలాంటి మెటీరియల్స్ ఏమైనా యేస్తే లోపల ఫుల్ హ్యాండ్స్ బనీన్ క్లాత్‌ది ఏదన్నా వేసి దానిపైన ఇదేస్తా. సో, ఒక 2, 3 అవర్స్ అన్నా ఉంచుకుంటాడనమాట. ఇది ఇప్పుడు వేసిన డ్రెస్ అయితే విదుర్ చిన్నప్పుడుది. సో, వహిన్‌కి ఎవ్రీ టైమ్ కొత్తది కొనను. విదుర్ ఉంటే వాడివే రీయూజ్ చేసేస్తూ ఉంటాననమాట. ఇది మన ఫైనల్ డెకరేషన్. నేను రెడీ అయిన వీడియోని తీసుకున్నానండి. ప్రతిసారి లాస్ట్ టైం బర్త్‌డేకి కూడా అంతే. నేను రెడీ అయిన తర్వాత వీడియో ఎక్కడో కనపడకుండా పోయింది. ఈసారి కూడా రాలేదు. బై ద వే ఈ వీటిల్లో కనిపిస్తది కదండీ! సో, అప్పుడు మీరు చూడొచ్చు. నాది కొత్త చీరేం కాదు. అమ్మ చీర అనమాట. అమ్మ ఎవరో పెళ్ళికి కట్టుకుందంట. ఆ కలర్ నాకు చాలా నచ్చేసింది. సో, అమ్మ బ్లౌజ్ నా కోసం ఆల్టరేషన్ చేయించి నా సైజ్‌కి పంపించేసింది. చెల్లినైతే ఇంకా టైం అయిపోయింది. అందరూ వచ్చేదాకా వెయిట్ చేయలేదు. ఒక 4, 5 పీపుల్ అంటే ఫ్యామిలీస్ వచ్చినప్పటికి ఇంకా కూర్చోపెట్టేసామనమాట. తర్వాత శ్రీమంతంలో లైక్ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ప్లేట్స్ ఇస్తారు కదండి మా చెల్లికి. సో, అది చేయడానికి అందరినీ రమ్మని పిలుస్తున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళం వెళ్ళి ఒక్కొక్క ప్లేట్ తన చీర కొంగులో పెట్టడానికి. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదండి, మనకు అన్నీ తెలీదు. సో, వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్ అనమాట. ఉన్న వాళ్ళలో పెద్దదాన్ని నేనే. సో, ఒక్కొక్కరం చేస్తాం. అండ్ ఒక తమిళ ఆంటీ వచ్చారు, కానీ వాళ్ళది అంతా తమిళ పద్ధతులు. మనం ఎక్కువ అలా చేయం కాబట్టి ఆంటీ కొన్ని చెప్పినవి చేసాము. అండ్ కొన్ని అమ్మని అండ్ మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళకి ఏమున్నాయో అవి కూడా కనుక్కొని రెండిటికి ప్రకారంగా చేసామన్నమాట. సో, ఫస్ట్ అయితే నన్ను ఇవ్వమన్నారు, నేను ఇచ్చాను. దాని తర్వాత నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఒక్కొక్కటి చెల్లికి ఇచ్చేసామన్నమాట. ఆ ప్లేట్లు ఐ థింక్ వాయినాలు వాట్ ఎవర్ అండి. చెల్లికి ఒక్కొక్కటి ఇచ్చింది అయిపోయిన తర్వాత గాజులు వేద్దాం అనుకున్నాం. అయితే ఫస్ట్ వాళ్ళ ఆయనతో స్టార్ట్ చేపిద్దాం అనుకున్నాము. సో, తను వచ్చి మన కల్చర్ అండ్ తను యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తను బొట్టు పెట్టి అన్నీ చేయాలనుకుంటున్నాడు. కొంచెం ఎమోషనల్‌గా నేనేమో కాదు వీడియోలో కరెక్ట్‌గా రావాలి, వెనకాల బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా రావట్లేదని చెప్తున్నాననమాట. కొంతసేపు తర్వాత ఏం చెప్పాడంటే, ఫస్ట్ నేను నార్మల్‌గా అన్నీ చేసేస్తాను, తర్వాత వీడియో కోసం చేస్తాను, అప్పుడైతే నీకు ఎలా కావాలో పోజులు అలా పెడతానన్నాడు. సో, అలానే కానిచ్చామనమాట. సో, అవి తను ఫస్ట్ టైం చేసేవేవి నేను వీడియో తీయలేదు. సో, ఇందాక నేనేం చెప్పాలనుకున్నానంటే యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే ఇలా హస్బెండ్స్ వచ్చి గాజులేసి అవి చేయరు. జస్ట్ ముత్తైదువులు చేస్తారు అనమాట. కానీ మా చెల్లి వాళ్ళ అత్తగారుల సైడ్ అలా హస్బెండ్స్ వచ్చి చేస్తారంట. సో, మేమేం చేసామంటే మాకు అటు ఫుల్‌గా తెలీదు, ఇటు ఫుల్‌గా తెలీదు. అమ్మ చెప్పినయి కొన్ని, అత్తగారు చెప్పినయి కొన్ని ఏం గుర్తుంటే అవి బేసిక్‌గా బాగా లైక్ మన మూవీస్‌లో చూసినవి ఎక్కువ గుర్తుంటాయి కదా మనకి. అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎలా కుదిరితే అలా మన ట్రెడిషన్‌కి
తగినట్టు కల్చర్ అన్నీ ఫాలో అవుతూ చేయాలనుకున్నాము. మోస్ట్లీ అన్నీ చేసామని అనుకుంటున్నాము. మేము ఏమన్నా మిస్ అవుతే జస్ట్ వీడియో చూసిన మీరు కమెంట్ చేయండి. ఆర్ మీ ట్రెడిషన్లో ఇంకా ఇలాంటివి కాకుండా ఇంకేమన్నా కూడా ఉంటాయా కూడా కమెంట్ చేయండి. మా తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చి గాజులేసి బొట్టు పెట్టి అక్షంతలు వేసారనమాట. సో ఎవ్రీవన్ బ్లెస్డ్ హర్ ఫర్ అ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ. ఇంతకీ మా చెల్లికి ఇది సెకండ్ డెలివరీ అండి. సో తనకి రెండోది కూడా బాబే, తన ఫస్ట్ కూడా బాబే, నాకు కూడా ఇద్దరు అబ్బాయిలే అనమాట. ఒక్క అమ్మాయి అయినా ఉంటే ఎంత బాగుండో అనుకున్నాం, కానీ దేవుడు ఎలా ఇస్తే అలా, కాబట్టి ఏం చేయలేం. బట్ వీ విష్డ్ ఫర్ అట్లీస్ట్ వన్ గర్ల్. అదండి మా డాడీ వాళ్ళకి 4 మనవళ్ళేనమాట. మనవరాలు మేబీ నెక్స్ట్ టైం ఇన్ ఫ్యూచర్ తెలీదు. ఇంకా లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా హారతి ఇచ్చేసామన్నమాట 5 కలిసి. ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అయిపోయిందనమాట, లైక్ డిన్నర్ టైం అయిపోయింది. సో అందరం ఇంకా తినేసాం. లైక్ ఇందాక చెప్పాను కదా, చెల్లి ఇంట్లో కొన్ని చేసింది అండ్ బయట నుంచే చాలా తెప్పించేశారు. ఇది కూడా అంతేనండి, ఫుల్ వీడియో తీయలేకపోయానంటే స్టార్టింగ్లో నేను లోపల ఉన్నాను, ఆల్మోస్ట్ అయిపోయినాయి కూడా నేను వీడియో తీయాలనుకునేసరికి. సో పులిహార, గుత్తి వంకాయ, దద్దోజనం, రైస్, రసం అలా సింపుల్గా పెట్టేసామన్నమాట. అండ్ అందరూ చక్కగా తినేసి ఇలా బయట బ్యాక్ యార్డ్లో రౌండ్ టేబుల్స్ వేసామన్నమాట. అందరూ కబుర్లు చెప్పుకున్న తర్వాత చెల్లైతే రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్స్ ఇచ్చేసింది. ఎవరి కాళ్ళు అవి తీసేసుకొని మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాం. వచ్చిన వాళ్ళందరూ మిగతా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. సో అదండి, చక్కగా సాంప్రదాయబద్ధంగా అమెరికాలో కూడా మాకు కుదిరినట్టు మా చెల్లి శ్రీమంతాన్ని చేసామన్నమాట. చూసిన మీరందరూ కూడా తనని బ్లెస్ చేయండి. ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.